ఆలోచించడం మొదలుపెట్టారు. ఎన్ గోపాలకృష్ణ తనకు అప్పుడు ఇచ్చిన ప్రామిస్ గుర్తుకొచ్చి నాకు ఫ్రీగా సినిమా చేయక్కర్లేదు, రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఆయన ఒకటే అనుకున్నారు, నిర్మాణం క్వాలిటీ బాగుండాలి, పైగా తన మిత్రుడైనటువంటి గన్ గోపాలకృష్ణ ఈ సినిమాలో అటు ఇటు అయితే అతను ఆర్థికంగా ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కాలం గడిచిన తర్వాత ఎన్ గోపాలకృష్ణ భార్యామణి అంటే సినిమా చూశారు. చూసినప్పుడు ఆయనకి గుర్తుకొచ్చింది ఏంటంటే, ఈ భార్యామణి కథ ఆ రోజు తను ఏదైతే తమిళంలో చూపించినటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో ఆ కథను పోలుంది. కానీ ఈ కథకి అనేక మార్పులు చేర్పులు చేశారు. సినిమా భార్యామణి ఒక మోస్తరుగా వెళ్ళింది, కానీ నా దృష్టిలో అయితే అది పెద్ద సక్సెస్ఫుల్ సినిమా కాదు. నా దృష్టిలోనే కాదు, సో అది ఆడలేదు కూడా పెద్ద. ఒకనొక సందర్భంలో సోన్ బాబుని కలిసినప్పుడు ఎన్ గోపాలకృష్ణ గుర్తు చేశారు, ఆ రోజు నేను సినిమా చెప్పాను, అది యాస్టీజ్గా తీసుంటే బాగుండేది, మరి భార్యామణి సినిమా కూడా చాలా మార్పులు చేర్పులు చేశారు కదా, సినిమా ఆడలేదు అని చెప్పనేటప్పటికీ సోన్ బాబు నవ్వి ఊరుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ సోన్ బాబు ఆలోచించింది ఏంటంటే, తనతో పాటు పనిచేసినటువంటి వీరాభిమన్యు సినిమాలో ఎన్ గోపాలకృష్ణ ఒక పక్క నిర్మాణం చేస్తున్నారు నిర్మాతగా, ఒక పక్క దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ రెండు పడవల మీద ప్రయాణం లాంటిది. అందులో ఏ పడవ మునిగిపోయినా నిండా మునిగిపోవడం ఖాయం. ఇక్కడ వచ్చేటప్పటికి దర్శకుడు వేరు, నిర్మాత వేరు అయితే కొంత సేఫ్టీ ఉంటుంది అని ఆలోచించి తన చిరకాల మిత్రుడైనటువంటి గోపాలకృష్ణకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆ సినిమా ఆయన చేయకుండా మానేశారు.